హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన సంధ్య అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 2 వినేద్దామండి. సంధ్య స్కూల్ నుండి వచ్చింది. ఆశ్చర్యంగా ఇంటి వంక చూసింది. తానే ముందు తాళం తీయాల్సింది. తాళం తీసి చేరవేసి ఉన్నాయి తలుపులు. దొంగ అయితే రాలేదు కదా. తన ఊహకు తానే నవ్వుకుంది. అమ్మ వచ్చిందేమో. కానీ ఏ పరిస్థితుల్లోనూ ఆవిడ ముందు వచ్చే అవకాశం లేదు. సెలవు పెట్టిందేమో. ఆత్రంగా ఇంట్లోకి వచ్చింది. జానకి మంచం మీద పడుకుని ఉంది. అమ్మా అమ్మా, అప్పుడే వచ్చేసావు? సెలవా? ఆత్రంగా తల్లి పక్కలో కూర్చుంది. జానకి నీరసంగా నవ్వింది. నీకు లేని సెలవు నాకెక్కడిదమ్మా. ఒంట్లో బాగుండక సగం దినం సెలవు పెట్టి వచ్చాను. వెళ్ళు, ఈరోజు కాఫీ పెట్టుకుని తాగు. ఆకలిగా ఉంటే కాసింత అన్నం ఉంది, మజ్జిగ వేసుకుని తిను. తింటానులే, మొదట డాక్టర్ దగ్గరికి వెళదాం. జానకి నవ్వుతూ కూతురు బుగ్గని నిమిరింది. ఇప్పుడు డాక్టర్ ఉంటాడా రాణి? మా తల్లి, వెళ్ళి వేడి కాఫీ చేసి పెట్టు. చెంగును దూకిపోయింది సంధ్య. మరో 10 నిమిషాల్లో కాఫీ ప్రత్యక్షమైంది. కాఫీ గ్లాసు తల్లికి అందించింది. కాఫీయా మంచినీళ్ళ? నాకింత వద్దు తల్లి. జానకి మాట వినిపించుకోకుంటేనే కదా. అప్పుడే ఆ వార్త చెప్పడానికి పక్కవాటల్లో ఉన్న అమ్మమ్మ గారి దగ్గరకు పరుగు తీసింది. పిచ్చి పిల్ల అనుకుని కాఫీ తాగింది. ముందు రామలక్ష్మమ్మ గారు, వెనుక సంధ్య వచ్చారు. ఒంట్లో బాగుండలేదా జానకి? కుర్చీ లక్కును కూర్చున్నారు. తలనొప్పిగా ఉంటే వచ్చేసాను పిన్ని గారు. మా అమ్మాయికి మహా తొందర. కూతురు వంక మందలింపుగా చూసింది జానకి. సహజమే కదమ్మా. తల్లివైనా తండ్రివైనా సంధ్యారాణికి నీవే. జానకికి రఘుచంద్ర గుర్తుకొచ్చాడు కాబోలు. కళ్ళు చెమర్చాయి. అమ్మాయి సంధ్యారాణి, అమ్మను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళు. నన్ను రమ్మంటే నేను వస్తాను అని లేచింది రామలక్ష్మమ్మ. అమ్మమ్మ, మీరు గట్టిగా చెప్పండి అమ్మకు. నేను రమ్మంటే మాత్ర వేసుకుంటే పోతుందని మరిపించేస్తుంది. మూతి ముడుచుకుంది సంధ్య. వెళ్తాను పిన్ని గారు, తప్పక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. ఆవిడ మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయింది. సంధ్య, ఇంకా పసిపిల్లలా చేస్తే ఎలాగమ్మా? ఆవిడ పని చెడగొట్టావు. సాయంత్రం వెళదాం. సాయంత్రం జానకి డాక్టర్ దగ్గరకు వెళ్ళనే లేదు. తగ్గిపోయిందని సంధ్యను కసురుకుంది. లేచి వంట మొదలుపెట్టింది. సంధ్యకు పీకల దాకా కోపం వచ్చింది. అమ్మ అన్నం తినమంటే తినకూడదు అనుకుని పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది. రాణి, అన్నానికి రా, నాకు ఆకలిగా ఉంది. జానకి పిలుపు వినిపించింది. తను అంతవరకు చేసుకున్న నిర్ణయం మర్చిపోయింది. అమ్మకు నిజంగా ఆకలిగా ఉందేమో అనుకుని పుస్తకాల పక్కన పెట్టి వంటింట్లోకి వెళ్ళింది సంధ్య. 2 కంచాలలో వడ్డించి ఉంచింది తల్లి. అమ్మ మీద కోపం వచ్చింది కదూ రాణి? రాదేమిటి? మందు తీసుకోవు అందరూ అంటున్నారు. మీ అమ్మ ఆరోగ్యం దెబ్బతిన్నది అంటూ. నువ్వేమో నిశ్చింతగా ఉంటావు. బుంగమూతి పెట్టింది సంధ్య. 15 ఏళ్ల సంధ్యలో మాతృత్వపు మమకారం కనిపించింది జానకికి. ఓణీ వేసుకున్న కూతురు ఎంతో ఎదిగినట్టు కనిపించింది జానకికి. ఏమమ్మా అలా చూస్తున్నావు? నా ఆరోగ్యం దిగజారినట్టు కనిపిస్తుందా అన్నది కొంటెగా తన వంక చూస్తూ. కొంటె పిల్ల, నువ్వు కాబోయే డాక్టర్వు. నీ ఆరోగ్యం ఎలా దిగజారుతుంది? అన్నం చల్లారిపోతుంది. తిను. నెయ్యి వేసుకుని అన్నం కలుపుతుంది. తను సంధ్య కూడా నెయ్యి వేయమన్నట్టు జైజాపింది. షాపులోని నెయ్యి అంతా పోసింది. అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలమ్మా, అంత నెయ్యి సహించదని విసుక్కుంటూ పచ్చడి కలుపుకుంది. భోజనాలు ముగిసాయి. జానకి వెళ్ళి మంచం మీద పడుకుంది. రాణి, ఈరోజు ఓ కథ చెబుతాను, వింటావా? ఓఎస్. తలుపులన్నీ చేరవేసి వచ్చింది సంధ్య. ఇక చెప్పమ్మా. అనగనగా ఓ రాజు ఉండేవాడట. చి పో, నాకేం వద్దు. నేనేం పాపాయిని కాదు నీ రాజుల కథలు వినడానికి. తెచ్చిపెట్టుకున్న కోపంతో తల్లి వంక చూసింది. కూతురి ముఖం చూసి తల్లి పక్కన నవ్వింది. ఓహో, మొన్న పాపాయిగా ఉన్నావు కాబోలు. కంబోజా రాజు కథ చదివాను. అది వేరే సంగతి. అది పాపాయి కథలా ఉందేమిటి? వీర శృంగార కరుణారసభరితమైన కథ. అయితే నేను చెప్పేది కాకమ్మ కథ కాబోలు. నవ్వును దాచుకుని అభిమానంగా చూసింది. చెప్పు బాబు, లెక్కలు చేసుకోవాలి. నేను ఇప్పటికీ 100 సార్లు చెప్పాను, లెక్కలు రాత్రిపూట చేయకూడదు అని. ఉదయం మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చేయాలి. పొద్దుటే లేచి చేస్తాను కదా. చెప్పమ్మా.
చెప్తాను, మధ్యలో విసిగించకూడదు. దానికి పరిష్కార మార్గం చెప్పాలి. దేనికి? కథలో ఓ చిక్కు ఉందిలే. విక్రమార్కుడి కథ కాదు కదా? కాదు, చెప్పకుంటే తల పగిలిపోదు. నెమ్మదిగా ఆలోచించే చెప్దూగాని. ఒక రాజు ఉండేవాడు. అతనొకానొక నాడు వేటకు కాదు స్కూళ్లను దర్శించడానికి వెళ్ళాడు. అక్కడ అతన్ని ఓ అమ్మాయి ఆకర్షించింది. ఆ అమ్మాయి కోసం రాజ్యాన్ని కూడా త్యాగం చేశాడు. ఆమెను తన దానిగా చేసుకున్నాడు. రెక్కలు తోడు చేసుకుని నూతన దంపతులు విశాలమైన ప్రపంచంలో అడుగుపెట్టారు. కత్తి యుద్ధమే తప్ప మరే పని చేతకాని రాజుగారికి బ్రతుకు భారమైపోయింది. అతని భార్య తనకు వచ్చిన నాట్యము పాటలు నేర్పుతూ వచ్చిన దాంతో కడుపును నింపుకోసాగారు. అది అతని ఆత్మాభిమానానికి గొడ్డలి పెట్టు అయ్యింది. రోజు పని కోసం తిరుగుతూ దొరకని నిరాశతో ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఆ భార్య ఎన్నో విధాలా ఓదార్చేది. దీనికి తోడు భార్య గర్భవతి. అప్పుడే అతనికి చిన్న ఉద్యోగం దొరికింది. ఏ రాజు సాన్యంలోనైనా చేరవచ్చునుగా. నమ్మి తీసుకునేవారుండొద్దు. ఉద్యోగం దొరికిందన్న సంతోషం అనుభవించకముందే అతని ఆరోగ్యం దిగజారిపోయినట్లు తెలిసిందే. అనారోగ్యం వల్ల పని చేయడం లేదని ఉద్యోగం నుండి తీసివేశారు. అప్పుడే భార్య ప్రసవించి 2 ఆడపిల్లలను కన్నది. పిల్లలకు పాలిచ్చి పోషించే స్థితిలో కూడా లేడు అతని భార్య. కొనిపోసి పెంచే పిల్లలకు పాలిచ్చి పోషించే స్థితిలో కూడా లేదు అతని భార్య. కొనిపోసి పెంచే తాహతూ లేదు. ఆమె ప్రసవించిన వైద్యశాలలో ఒక ధనవంతుని భార్య కూడా ప్రసవించింది. ఆవిడకు పుట్టిన శిశువు చనిపోయింది. ఆవిడ తను చనిపోతానని గోలపెట్టింది. ఈసారి పాపనెత్తుకుని రాకుంటే తిరిగి భర్తకు వివాహం చేస్తామని ఆమె అత్తింటి వారు వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆవిడ బేజారెత్తిపోయింది. 2 పిల్లల్ని ప్రసవించిన రాజుగారి భార్య వద్దకు వచ్చి తన సంసారం నిలబెట్టమని ప్రార్థించింది. ఆవిడెలా కాపాడుతుంది? అంత మాత్రం ఆలోచించలేవా? 2 బిడ్డల్లో ఒక బిడ్డను దానం చేయమని. మరి విడిచిందా? ఆతృతగా అడిగింది సంధ్య. అదే చెప్తాను విను. భర్తను అడిగింది. అతను ఏం చేస్తాడు? పాలు లేక బిడ్డలను చంపమంటాడా? మమకారాన్ని చంపుకుని బిడ్డను దానం చేయమంటాడా? ఎటూ చెప్పలేకపోయాడు. ఆ ధనవంతులావిడ మొగుడు సంతానాన్ని చూసుకుపోవడానికి వస్తున్నారని తెలియజేశాడు. ఆవిడ కంగారెత్తిపోయింది. ఎలాగైనా ఈ గండం గట్టెక్కించమని 2 పిల్లల తల్లిని బ్రతిమలాడింది. ఆయన రాగానే 2 బిడ్డల్లో ఓ బిడ్డని తీసుకుని చూపించారు. ఆయన సంబరం అంతా ఇత్తా కాదు. ఏదో ఓ బిడ్డ బ్రతికిందే చాలని ఆయన ఆనందంలో ఊగిపోయారు. దానాలు, ధర్మాలు, పూజలు ఒకటేమిటి, చాలా హంగామా చేశారు. తల్లి దగ్గర పాలు లేవని తెలిసి పట్నంలో ఉన్న పాలన్నీ తెప్పించారు. ఈయన వెళ్ళినాక కృతజ్ఞతలతో బిడ్డను తిరిగి ఇస్తూ ఆవిడ కంటతడి పెట్టుకుంది. తాత్కాలిక ఆనందం కలుగజేసిన ఈ తల్లిని ఎంతో కొనియాడింది. పాపకు భర్త తెచ్చి ఇచ్చిన వస్తువులు అన్నీ ఆవిడకే ఇచ్చేసింది. ఆ రోజు బిడ్డలకు పొట్ట నిండా పాలు తాగించి పడుకోబెట్టింది. ముందు ముందు తన పరిస్థితి ఊహించుకొని కలవరపడిపోయింది ఆ బిడ్డల తల్లి. భర్త అనారోగ్యం వల్ల పిల్లల పోషణ ఇవన్నీ తలుచుకుని భయంతో కంపించిపోయింది. బిడ్డైనా సుఖపడుతుందని భర్త అనుమతితో 1 గంట ఆలస్యం పుట్టిన బిడ్డను ధనవంతురాలికి దానం చేసింది. కాదు అమ్ముకుంది. జానకి డొక్కలు ఊగిపోయేట్టు దుఃఖిస్తున్నది. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తావు? తల్లి భుజాలు రాస్తూ అడిగింది సంధ్య. ఆ తల్లి బాధ తలుచుకుంటే గుండె నీరైందిరాడి. ఆ తల్లి అంత బాధపడి ఉండదు. నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు. కథలో జరిగిన విషయానికి ఏడుస్తారేమిటి? కథలు జీవితాల ప్రతిబింబాలు తల్లి. బాధపడుతూ బిడ్డను ఆవిడ వశం చేసింది. ఒక్క బిడ్డ భర్తతో మరలా విశాల ప్రపంచంలో అడుగుపెట్టింది. కొన్నాళ్లకు విధి ఆకాశి ఆమె భర్తను తీసుకుపోయింది. వెక్కి వెక్కి ఏడ్చింది జానకి. నాకు ఆ కథలే వద్దు, నేను వినరు. లేచిపోయింది సంధ్య. జానకి 15 నిమిషాలకు తన దుఃఖాన్ని మింగుకోగలిగింది. సంధ్య కోసం చుట్టూ చూసింది. ఎక్కడా లేదు. అమ్మా రాడీ, పడుకుందువుగానరా. సంధ్య వచ్చి తల్లి మంచం కింద ఉన్న చిన్న మంచం లాక్కుని కూర్చుంది. అమ్మా, కొంచెం హార్లిక్స్ కలిపితేనా? ఇప్పుడేం వద్దు, పడుకో. పక్క సరి చేసుకుని నిద్రపోవడానికి వచ్చింది సంధ్య. జానకి అటు తిరిగి పడుకుంది. తల్లి నిద్రపోవడం లేదని, ఏదో ఆలోచిస్తుందని గ్రహించింది. మాట్లాడించడం మంచిది కాదని లైటు ఆర్పి సయ్య చేసింది. నిశ్శబ్దం. 1 గంట గడిచింది.
రాణి, ఏమ్మా నిద్రపోవడం లేదా? నువ్వు మేల్కొనే ఉన్నావుగా. రాణి ఏదో అడగబోయి ఊరుకుంది జానకి. ఏమబ్బా, ఏమో అడగబోయి మానేస్తావు? అదే వేణుగోపాలరావు గారి కూతురు సుధా బాగుందా? బాగుండకే. కార్లు, షికార్లు, నైలాన్ చీరలు, నౌకర్లు, చాకర్లు, ఆ పిల్ల విషయం మనకి ఎందుకమ్మా? మనముంటుంది వాళ్ళ ఇంట్లో. సుధా వాళ్ళ ఏకైక పుత్రిక కదా. క్షేమం అడిగారులే. ఎలా చదువుతుంది? అది చదివితే లోకంలో చదివిన వారెవరట? రాణి తీవ్రంగా ఉంది జానకి కంఠం. నిజంగానమ్మా, స్కూలుకు నామకార్థం వస్తుంది. ఒక పీరియడ్లో సక్రమంగా కూర్చుంటే అదే గగనం. మరెట్లా పాస్ అవుతుంది? వాళ్ళ నాన్నగారి పరపతి వల్ల అందరితో గిర్లి కజ్జాలు పెట్టుకుంటుంది. మాస్టర్లను హేళన చేస్తుంది. అహంభావం, అజ్ఞానం, అసహనం దాని సొత్తు. మాలాంటి సామాన్యులంటే చులకన. పోరిద్దు, డబ్బుంది, వేషాలేస్తుంది. జానకి మరి మాట్లాడలేదు. జానకి తరచూ తలనొప్పి, జ్వరం వస్తూనే ఉన్నాయి. డాక్టర్కు చూపిస్తే మందులు, ఇంజెక్షన్లు రాసిచ్చారు. సంధ్య పట్టుబట్టి మందులు కొనిపించింది. గోలపెట్టి స్కూలు మానిపించింది. 2 నెలలు సెలవు పెట్టండి జానకి. సంధ్య బడికి వెళ్ళగానే ఆలోచనలు ఈగల్లా ముసురుకుంటున్నాయి. తను సెలవు పెట్టి ఇంట్లో ఉంటే ఇల్లు గడిచేదలా? మందులకు డబ్బెలా వస్తుంది? భగవంతుడు నిర్దయుడు. అందించిన అమృత భాండం పెదవుల దగ్గర పెట్టుకోగానే కూలదోశాడు. సంధ్య తెలివైంది. ఇంటి పరిస్థితి, ఒంటి పరిస్థితి గ్రహించింది. ఇంకా తను చెప్పాలి. డాక్టరు జబ్బు పేరు చెప్పడేమిటి? ఆమె గుండెల్లో బరువు దిగే మార్గమే కనిపించలేదు. పుస్తకాలు చిందరవందరగా చేసి ఓ పుస్తకం తెచ్చుకుంది. 4 గంటలైనా ఒక్క పేజీ తిరగలేదు. అమ్మా, ఈ పూట ఎలా ఉంది? పుస్తకాలు బల్ల మీద విసిరి వచ్చింది సంధ్య. కూతురి వైపు ఆప్యాయంగా తట్టింది జానకి. ఈ పూట త్వరగా వచ్చావు? ఏం లేదు, 4:30 అయ్యింది. అమ్మా, తెలుగు వ్యాసరచన పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందే. నిజం, నాకు తెలుసు. మా బంగారు తల్లి అన్నిటిలో ఫస్ట్ వస్తుంది. రాణి, నాదో చిన్న కోరిక తీరుస్తావా? చెప్పమ్మా అన్నది తల్లి గుండెలపై తలవాల్చి. విన్నాక విసుకోవు కదా? చిన్న పాపలా అడిగింది జానకి. లేదమ్మా, మా అమ్మ కోరిక కంటే నాకేదీ ముఖ్యం కాదు. చెప్పమ్మా. వద్దులే, విసుక్కుంటావు అందే కళ్ళు మూసుకుని. ఒట్టు చెప్పమ్మా, ఏమిటో? మారం చేసింది. ఒకసారి ఇందరమ్మ గారి సుధను మరింటికి తీసుకురావే. ఉలిక్కిపడి లేచింది సంధ్య. తల్లి వంక విస్మయంగా చూసింది. ఇదేం కోరిక? తీరేదేనా? అందుకే నేను చెప్పాను అన్నాను. మాట్లాడక లేచిపోయింది సంధ్య. ఆమె బుర్ర తిరిగిపోతుంది. స్కూల్లో సుధ కోసం చూసింది. ఎక్కడా కనిపించలేదు. లెక్కల పీరియడ్ కాగానే గార్డెన్ వైపు వెళ్ళింది. సుధ అక్కడ కూర్చుని ఓ 5-6 అమ్మాయిల్ని వెంట కూర్చోబెట్టుకుని సినిమా కథ చెబుతుంది. సంధ్యకు అసహ్యం వేసింది. ఉపాధ్యాయులు తమ అమూల్యమైన కాలాన్ని వెచ్చించి పాఠాలు చెప్తుంటే వీళ్ళ పిచ్చి కబుర్లతో కాలం వృధా చేస్తున్నారు. చిన్నగా నవ్వుకుంది. చదువు ఒక విధమైన వ్యాపారంగా మారిపోతుంది. తన లాంటి వాళ్లకు చదువులు అవసరం కానీ సుధ లాంటి వాళ్లకు కాదు. అలంకారాలు, అహంకారాలు ప్రదర్శించడానికి వస్తారు. సుధా ఆప్యాయతను తెచ్చిపెట్టుకుని పిలిచింది. సుధా, ఆమె స్నేహితురాళ్ళు విస్మయంగా చూశారు. వాళ్ళు నీడను చూస్తే పారిపోయే సంధ్య స్వయంగా పిలుస్తుందంటే చిత్రం కాదు మరి. ఏమిటి అన్నట్టు ఓరగా చూసింది సుధా. ఆమె చెవులుకున్న రవ్వల జూకాలు తళుక్కుమన్నాయి. ఆ అమ్మాయి గర్వం చూస్తే సంధ్యకు చిర్రెత్తింది. అయినా తల్లి మాట మేరకు నిగ్రహించుకుంది. సుధా, నీతో ఒంటరిగా మాట్లాడాలమ్మా. ఏమిటి ఆ అమ్మా బొమ్మ? నా పేరు సుధారాణి. గర్వంగా చూసింది. తెలుసు, పొరపాటు జరిగింది. అలా వస్తారా? ఎందుకు రావాలి? నీవే తెలివైన దానివిగా నాతో ఏం పని? సుధా, ఒకసారి మా ఇంటికి రావాలి అన్నది సూటిగా. బాగుంది ఆర్డరు. ఇక్కడ డ్రైవరు నౌకర్లు అయినట్టు మూతి తిప్పుకుంది. అమ్మాయిలంతా పక్కుమన్నారు. మా అమ్మగారికి ఆరోగ్యం బాగుండలేదు సుధా. ఆవిడ ఏవేవో ఆలోచిస్తారు. నిన్న అకస్మాత్తుగా చూడాలని పట్టుబట్టింది. ఒకసారి రావు? రిక్షా పిలిపిస్తాను. సంధ్య మాట మధ్యలోనే అందుకుంది. చిచి, ఆ రోగిష్టి దాని దగ్గరకా? ఇంకా నేను పిక్నిక్కో ఏదో అనుకున్నాను. నేను రాను బాబు. మీరు టాక్సీ తెచ్చినా రాను. వెళ్ళు. మా అమ్మ కోసం మీ చిన్న సాయం చేయవా? ఎందుకు చెయ్యాలేమిటి? నువ్వే నా స్నేహితురాలివా? ఈ రోజు నుండి స్నేహితురాలినే సుధా. ఒక్కసారి మా ఇంటికి రా. సంధ్య అడిగే తీరుకు ఎవరైనా కరిగిపోతారు. సుధ మాత్రం నిర్లక్ష్యంగా, ఏమిటి నీ సొదా?
పదండే, సినిమాకు టైం అవ్వలేదు. మిత్ర బృందంతో తరలిపోయింది సుధా. సంధ్యకు కోపం ముంచుకుని వచ్చింది. దీనికంతకు కారణకురాలైన అమ్మపై కూడా విసుక్కుంది. నెమ్మదిగా కాళ్ళీడ్చుకుంటూ క్లాస్కు వెళ్ళింది. హార్లిక్స్ కలిపి తల్లి చేత తాగించింది సుధా. జానకి కూతురి వంక చూసి తలదించుకుంది. తల్లి అభిప్రాయం ఏమిటో తెలుసు. అమ్మా, ఎంత బ్రతిమలాడినా ఆ సుధారాణి గారు రానన్నారమ్మా. వాళ్ళు ధనవంతులో ఉన్న గర్వం వాళ్ళ ప్రతి అణువులో ప్రవహిస్తుంది. ఎలా వస్తుంది? రాణి, చాలు, వెళ్ళి చదువుకో. జానకి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. దిగులుగా చూడటం తప్పితే ఏం చేయగలదు? తల్లి గుండె మీద తల ఆనించింది. అమ్మా, నేనంటే నీకిష్టమేనా? చెప్పమ్మా. పిచ్చి తల్లి, నువ్వు కాక నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారే? నా ధనానివి నువ్వే తల్లి. ఆప్యాయంగా కూతురి వెన్ను నిమిరింది. నా కోసం దిగులు మానాలమ్మా. నిన్ను చూస్తే నాకు భయంగా ఉంది. స్కూల్కి వెళ్ళినా చదవలేకపోతున్నాను. ఆశ్రువులతో తల్లి వక్షం తడిచింది. రాణి, బేలతనం పనికిరాదమ్మా. గుండె నిబ్బరం అలవర్చుకో. ముందు ముందు జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తినాలో. ఎలా వస్తుందమ్మా నిబ్బరం? నువ్వు చూస్తే ఇలా ఉంటివి. బోరున పైకే ఇచ్చింది సంధ్య. జానకి మౌనంగా ఏడుస్తున్నది. కాలం జరుగుతూనే ఉంది. సంధ్య కోరికపై రామలక్ష్మమ్మ జానకిని వాళ్లకు తెలిసిన పెద్ద డాక్టర్ దగ్గరకు తీసుకుపోయారు. ఆయన జానకి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ఓ అరగంట పరీక్ష చేశారు. ఆయన చెప్పేదంతా ఆయన చేతి కింద పనిచేసే లేడీ డాక్టర్ రాసుకుంది. ఏ ఆడంబరమో లేక పాలిపోయిన చెక్కిళ్లతో మాసిన తలతో కల్పించిన జానకి చదువుకున్నదనుకోలేదు. పై వేషాల వల్ల విద్యను అంచనా వేసే లోకం. గుండె పెరుగుతుందట. ఎంత ప్రయత్నించినా 2 నెలల కంటే ఎక్కువ బ్రతకదని తేల్చి చెప్పేశారు. ఆ విషయమే ఇంగ్లీష్లో ఒకరితో ఒకరు చర్చించుకున్నారు. మందులు రాసిచ్చి పర్వాలేదని చెప్పి పంపారు. భారంగా ఇంటికి వచ్చింది జానకి. మందులు రాసిన చీటీ మొత్తం కింద పడేసింది. నిర్లిప్తంగా పడుకుంది. ఆమె మనసు అనేకమైన ఆలోచనలతో కొట్టుమిట్టాడుతుంది. సంధ్యను గురించి దిగులు. తను చనిపోతే ఏ ఆశ్రయం లేని సంధ్య ఎలా జీవిస్తుంది? అది కాక సుధను చూడాలనే కోరికే ఎందుకు చంపుకోలేకపోతోందో. నెమ్మదిగా లేచి బల్ల దగ్గరకు వెళ్ళింది. ఓ తెల్ల కాగితంపై 4 పంక్తులు రాసి వచ్చి కూర్చుంది. ఓ అరగంట మంచం మీద దొర్లి లేచి హార్లిక్స్ కలుపుకొని తాగింది. రాసిన ఉత్తరం కవర్లో పెట్టి పైన ఇందిరమ్మ గారికి అని రాసింది. సాయంత్రం సంధ్య స్కూల్ నుంచి రాగానే ఉత్తరం చేతిలో పెట్టింది జానకి. వెళ్ళి ఇచ్చిరా తల్లి. సంధ్య ముఖం చెట్లించింది. తల్లి దగ్గర కూర్చుని, అమ్మా, ఆ పొగరుమూత పిల్లని పంపమని అర్థిస్తూ రాసావా అన్నది. మామూలుగా జానకి కదిలిపోయింది. లేదు, ఈరోజు అమ్మగారితో డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. అన్నీ ఖరీదైన మందులే రాసి ఇచ్చారు. ఈ స్థితిలో మనకు సాయం చేయగలవారు ఇందిరమ్మ గారే. సంధ్య చటుక్కున లేచింది. గోళ్లతో తల వెనక్కి దువ్వుకుంది. అయితే ఇప్పుడే వెళ్ళొస్తానమ్మా. రాణి, ఒక్క మాట విని తల్లి. జానకి మాటలు విననట్టే ఉత్తరం తీసుకుని పరుగు తీసింది సంధ్య. సంధ్యకు లోపలికి వెళ్లాలంటే సంకోచంగా ఉంది. అంత పెద్ద భవనము సినిమాలలోనే చూసిందే. ఇంటి ముందు పెద్ద తోట, మధ్యలో నీటి హౌస్, ఫౌంటైన్, గ్యారేజ్లో కారు ఉంది. ఇంటి ముందుకో చిన్న కారు ఉంది. బిక్కున చూస్తూ నిలిచింది. అప్పుడే బయట నుండో 20 ఏళ్ల కుర్రాడు టీవీగా వచ్చాడు. బెదిరి ఇంటి వంక చూస్తున్న సంధ్యను చూశాడు. ఆమె చేతిలో కవరు కూడా చూశాడు. ఎవరు కావాలండి? ఈ ఇంటావిడ ఇందిరమ్మ గారు తడబడుతూ చెప్పింది. ఆమె తడబాటు చూసి కాబోలు అతను నవ్వాడు. అత్తయ్య కోసమా? రండి. అతను వెనకాలే దిక్కులు చూస్తూ లోపలికి వెళ్ళింది. ఇంట్లో అడుగు పెట్టడానికి జంకింది. హాలు నిండా తివాసీలు పరిచి ఉన్నాయి. రండి, అతని హెచ్చరికతో లోపలికి వెళ్ళింది. ఇద్దరు వెళ్ళి గుమ్మ ముందు ఆగారు. అత్తయ్య. అతని మాటలకు రావచ్చు ప్రకాష్ అంటూ జవాబు వచ్చింది. కట్టెను తొలగించి అతను లోపలికి వెళ్ళాడు. 2 నిమిషాల్లో ఇద్దరు హాల్లోకి వచ్చారు. ఇందిరమ్మ గారు వచ్చి సోఫాలో కూర్చుంది. కూర్చోమన్నట్టు సంధ్యకు సైగ చేసింది. ఆమె ఎదురుగా ఉన్న మరో సోఫాలో ఒదిగి కూర్చుంది. ప్రకాష్ మేడ మీదకి వెళ్ళిపోయాడు. ఇందిరమ్మ చేతిలో ఉత్తరం పెట్టి, మా అమ్మ ఇమ్మన్నారండి అన్నది. ఉత్తరం శాంతంగా చదువుకుని గాఢంగా నిట్టూర్చారు ఇందిరమ్మ గారు. నీ పేరు సంధ్య కదూ తల్లి? అవునన్నట్టు తల ఊపింది. ఇది మీ పరిస్థితి ఏం బాగుండలేదా? ఏమి దాచకుండా నాతో చెప్పమ్మా. అవునండి, మందులు తీసుకోదు, ఎప్పుడు విచారంగా ఉంటారు అన్నది.
జారడానికి సిద్ధంగా ఉన్న కన్నీటిని అదిమి పట్టడానికి కింద పెదవి పళ్లతో అదిమి పట్టింది. నేను సాయంత్రం రావడానికి ప్రయత్నిస్తాను అత్తయ్య. ఇప్పుడే 5 దాటింది గంట నవ్వుతూ తల తుడుచుకుంటూ వచ్చాడు ప్రకాష్. ఇంట్లో ఉంటే టైమే ఊహించలేము. 3:30 అనుకుంటున్నాను. నువ్వేం దిగులు పడకు, డాక్టర్తో చెప్తాను. పాపం దిగుళ్లతో మనిషి ఇలా తయారైంది. 34 ఏళ్లు పూర్తిగా నిండని మనిషి అలా తయారైంది. మంచి వాళ్ళకేనమ్మా కష్టాలు. ఇందిరమ్మ మాట పూర్తి కాక మునికే లేడి పిల్లల దుముకు వచ్చింది సుధా. మమ్మీ, కొత్త సినిమా వచ్చింది, రమ్మంటే రానంటున్నాడు ప్రకాష్. బొంగబోతు పెట్టి ఇందిరమ్మ భుజాల చుట్టూ చేతులు వేసింది. బావ కావాలని చెప్పలేదు సుధా అన్నది కూతురి చేతిలో నిమిరతో. పో, పాతకాలం మాట. ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళాలి. ఏం ప్రకాష్? తలెత్తి ప్రకాష్ వంక చూసింది. సిటీలో చూసి చూసి విసిగెత్తింది. ఈవిడ గారు వెళ్ళే స్టంట్ పిక్చరు 3:30 గంటలు చూసే ఓపిక నాకు లేదు. సుధా ప్రకాష్ వంక కోపంగా చూసింది. అప్పుడే ఎదురుగా ఉన్న మనిషిపై పడింది సుధ దృష్టి. ఓహో, ఈవిడ గారు ఇక్కడికి ఎందుకు వచ్చినారో అన్నది సంధ్య వంక చూసి వెటకారం చేస్తూ. సుధా, తీవ్రంగా ఉంది తల్లి స్వరం. సుబ్బిని వెంటబెట్టుకుని నువ్వు సినిమాకు వెళ్ళు అన్నది ఆజ్ఞాపిస్తున్నట్టు. పని మనిషితోనా? నేనేం వెళ్లను. బూట్లు టకటకలాడించుకుంటూ వేణుగోపాలరావు గారు వచ్చారు. సుధా పసిపిల్లలా వెళ్ళి అతనిని వాటేసుకుంది. చూడు డాడీ, అమ్మ పనవ్వతో సినిమాకు వెళ్ళమంటుంది. ప్రకాష్కు ఎంత టెక్కో చూడు అన్నది. అందరూ లేచి నిల్చున్నారు. సంధ్య నమస్కరించింది. అదేం ఆయన గమనించనే లేదు. ఇందిరా, బేబీని అలా అంటావా? ఏం ప్రకాష్? నాకు తల భారంగా ఉంటే ఇప్పుడే తల మీద చన్నీళ్లు పోసుకున్నాను మావయ్య. కూర్చోండి. తను సోఫాలో చేరగిలబడ్డారాయన. ప్రకాష్ అబద్ధం చెప్తున్నాడు నాన్న. అమ్మ అండ ఉంది కదా అని ధీమా అన్నది ప్రకాష్ వంక కొరకొరా చూస్తూ. నీకు మీ నాన్నగారి అండలేదు సుధా? మొన్నే కదే సెకండ్ షో చూసి వచ్చాము. ఇందిరమ్మ మందలించబోయింది. ఇందిరా, దాని ఇష్టం వచ్చినప్పుడు వెళ్తుంది. దాని సంతోషానికి కాక డబ్బెందుకు? బేబీ, నేను వస్తాను పదా. కూతుర్ని దగ్గరికి లాక్కున్నారు. గర్వంగా అందరి వంక చూసి లోపలికి వెళ్ళిపోయింది సుధా. కూతురు వెనకాలే తండ్రి వెళ్ళిపోయాడు. ఇందిరమ్మ బాధగా నిట్టూర్చడం తప్ప ఏమీ చేయలేకపోయింది. మావయ్య ఆ సినిమా చూస్తాడంటావా? అనుమానం వ్యక్తం చేశాడు ప్రకాష్. చూడకేం? కూతురు అడ్డు చెప్పకుంటే సినిమా చూడరు, కళ్ళు మూసుకుంటారు. చూడాలి డాడీ అంటే చాలు విధిగా చూస్తారు. మరీ అంత గారాబం ఏమిటత్తయ్యా? ఇందిరమ్మ మాట్లాడలేదు. లోపలికి వెళ్ళి జానకి పేరు రాసి ఓ కవరు పెట్టి తెచ్చి సంధ్యకిచ్చింది. వస్తానండి. నమస్కారం. సంధ్య ప్రకాష్ వంక చూసింది. అతను తననే గమనించడం చూసి తల తిప్పుకుని గబగబా వెళ్ళిపోయింది. దారి పొడవున సుధా ఆమె తండ్రిని తలుచుకుంది. తనకు ఆ అదృష్టం లేదు. అమ్మ చూసే ఫోటోలో నాయన ఎంత అందంగా ఉన్నారు. ఆయన ఒడిలో పెరిగే అదృష్టం తనకు లేదు. ఉన్న అమ్మ కూడా మంచాన పడింది. అమ్మను దక్కించుకోవాలి. ఆ యువకుడెవరో తనని చూస్తూ నిల్చున్నాడు. అది తలుపుకు రాగానే సిగ్గుపడిపోయింది అక్కడ. అత్తయ్య, ఈ చిత్రం చూడు అన్నాడు ప్రకాష్. ఏమిటి ప్రకాష్? పరధ్యాసగా అడిగింది దిరమ్మ. ఆ అమ్మాయి ఇందాక వచ్చిందే, మన సుధను పోలి ఉంది. కొత్త వాళ్ళు చూస్తే అక్కా చెల్లెళ్ళు అనుకుంటారు. ఇందిరమ్మ ముఖం వెలవెలబోయింది. ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు బోలెడు. వెళ్ళి కాఫీ తీసుకో. ప్రకాష్ ఇంకేమీ మాట్లాడలేదు. ఒక్కగానొక్క కూతుర్ని తలుచుకుని అంత వ్యధ చెందుతుందని తలిచాడు. అతడు వెళ్ళగానే జానకి రాసిన ఉత్తరం మరోసారి చదువుకుంది. ఇందిరమ్మ గారు కవర్లో పెట్టి ఇచ్చిన డబ్బుతో తల్లికి కావలసిన మందులు పండ్లు కొన్నది సంధ్య. బడికెళ్లలేదు. జానకి ఈరోజు జ్వరం కూడా ఉంది. దిగులుగా తల్లి మంచం దగ్గరే కూర్చుంది. మాటి మాటికి నిన్నటి సంగనే గుర్తుకొస్తుంది. ఒక్కసారి వెళ్ళి తల్లి పెట్టి అడిగిన దాచిన రామచంద్ర ఫోటో తెచ్చింది. ఫోటో చూస్తూ ఏవేవో ఆలోచించుకోసాగింది. రాణి, ఏం చేస్తున్నావమ్మా? వస్తున్నానమ్మా అని ఫోటో దాచేసి వచ్చింది. పెట్టెలో ఏముంది తల్లి? ఏం లేదమ్మా, నాన్నగారి ఫోటో ఒకసారి చూశాను అన్నది తలదించుకుని ఉండబట్టలేక. నిన్న చూసిన సుధా అదృష్టం గురించి చెప్పింది. మీ నాన్న అంత అపురూపంగా చూసుకునేవారు. మనము దురదృష్టలము. ఆయన వెళ్ళిపోయారు. ఎంత విచారంతో ఉన్నా నువ్వు నవ్వితే పరవశించిపోయేవారు. నిన్నెత్తుకుని సర్వం మర్చిపోయేవారు అన్నది. అప్పటికే చెంపల మీద నీరు కడతల మీదగా జారి తనలో నుంచి దిండులోకి పెడుతుంది. అనవసరంగా నేను ఏడిపించానమ్మా అని తల్లి కన్నీళ్లు వత్తింది సంధ్య.
సాయంత్రం 5 గంటలప్పుడు సుధను తీసుకుని వచ్చింది ఇందిరమ్మ. ఎలా ఉన్నావు జానకి? ఆప్యాయంగా ప్రశ్నిస్తూ వచ్చి చనువుగా ఆమె మంచం మీద కూర్చుంది. ఇలా ఉన్నాను అని జవాబు చెప్పిందే కానీ జానకి దృష్టంతా సుధ మీదే ఉంది. సుధ మాత్రం అసహనంగా నిలిచింది. సంధ్య ఇందిరమ్మకు నమస్కరించింది. సుధను కూర్చోమని కుర్చీ దగ్గరగా జరిపింది. సుధ కూర్చోలేదు. తల్లి వీళ్ళింటికి ఎందుకు వచ్చిందో తెలియక తికమక పడుతుంది. బేబీ కూర్చో, ఇందిరమ్మ చెప్పాక తప్పదుగా అనుకుని కూర్చుంది. ఇందిరక్క, నాపై కోపం వచ్చింది కదూ? బలహీనులకు మనోనిగ్రహం సడలిపోతుంది ఆమె చేతులు పట్టుకుని అంది. అదేం మాట? కోపం దేనికి? సహజమైన కోరికే, అదేం మనసులో పెట్టుకోకు. అక్క దగ్గర సంకోచించుకో. సంధ్య కోసమైనా నువ్వు ధైర్యంగా ఉండాలి అన్నది శుష్కించిన జానకి చేతులు నిమురుతూ. కాలం ఆసన్నమైతే మమకారాలు ప్రాణాన్ని నిలుపుతాయా అక్క? సుధా, ఏం తల్లి అంత మౌనంగా ఉన్నావు? సుధవైపు చెయ్యి చాచింది ఆప్యాయంగా. సుధా ఆ చెయ్యి అందుకోలేదు. మెట్రికులేషన్ ఉన్నది ముక్తసరిగా. ఆ మాత్రం జవాబు ఇందిరమ్మకు జడిసి ఇచ్చింది. సంధ్య వెళ్ళి కాఫీ చేసి తెచ్చింది. ఎందుకమ్మా శ్రమ అన్నది ఆప్యాయంగా. సంధ్య విస్మయంగా చూసింది. తల్లికి కూతురికి ఎంత తేడా! ఆమె మాటలోనూ మృదుతత్వము, సౌమ్యత కూతురిలో కాగడా పెట్టి వెతికినా కానరాదు. సుధా సగం తాగి వదిలింది. జానకి, వెళ్తాను, దేనికి సంకోచపడకు అంటూ లేచింది ఇందిరమ్మ. తీరికగా ఉన్నప్పుడు ఒకసారి రా అక్క అన్నది జానకి. అమ్మయ్యా అనుకుని లేచింది సుధా. వాళ్లను కారు వరకు సాగనప్పింది. అమ్మా, ఎవరావిడ? సుధా కార్ స్టార్ట్ అవగానే అడిగింది. నా స్నేహితురాలు. చిన్నప్పుడు నీకు పాలిచ్చి పెంచింది. అదే మమకారంతో నిన్నొకసారి చూడాలనుకుందట. నీకింత బీద స్నేహితురాలుందేమిటమ్మా? తల్లి మాటలు విననట్టే అడిగింది సుధా. సుధ వంక కోపంగా చూసి, బీదవాళ్ళు ఉండకూడదా? నీ వల్లే వారి పరిచయం అయింది సుధా. ఒక విషయం చెప్తున్నాను, మన పరిస్థితులు ఎప్పటికీ ఇలాగే ఉంటాయన్న గ్యారంటీ ఏమిటి? ఎప్పుడూ ఎవరిని దూషించకూడదు. ఇంకా నువ్వు చిన్నపిల్లవు కావు. పో మమ్మీ, నీదంతా చాదస్తం. గారాలు కుడిచింది. గారాలు కుడిచేటప్పుడే మమ్మీ అంటుంది సుధా. ఇప్పుడు చాదస్తంలాగానే కనిపించవచ్చు, కానీ కొన్నాళ్లు పోతే నీకే అర్థమవుతుంది లోకం పోకడ. ఏదో కొనాలన్నావు? కొత్తగా జార్జెట్ చీరలు వచ్చాయమ్మా, అవి కొందాము. సరే పద, డ్రైవర్ కార్ మార్కెట్ వైపు వెళ్ళనివ్వు. మమ్మీ, స్కర్టు బ్లౌజు కుట్టించుకుంటాను, 2 జతలు పంజాబీ దుస్తులు కూడా. తల్లి భుజం మీద తలవాల్చింది. నీ ఇష్టం, కాదన్నానా? నేను కాదంటే మీ నాన్నగారిని అడుగుతాము, ఆయన కాదన్నరుగా అని కూతురు నడుం చుట్టూ చేయి వేసి ముద్దు పెట్టుకుంది. మమ్మీ, అలాగే స్లిప్పర్స్ కొందాము. యువరాణి వారి ఆజ్ఞ ధిక్కరించే సాహసం ఎవరికి ఉంటుంది? ఇంకా కొనాల్సినవి ఆలోచించు. సుధా బుంగముద్దు పెట్టింది. ఇంగ్లీష్ మాస్టారు 20 ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమన్నారు. 4 రోజులు టైం ఇచ్చారు. అందరూ తెచ్చారు. సుధ మాత్రం అదేం పట్టించుకోనట్టు లేదు. నిశ్చింతగా నోట్బుక్ చాటునున్న డిటెక్టివ్ నవల చదువుతుంది. మిస్ సుధా వేణుగోపాల్, మీదేది? అతని ప్రశ్నతో హేళన ధ్వనిస్తుంది. చెయ్యలేదు అంది నిర్లక్ష్యంగా కూర్చునే జవాబు చెప్పింది. అదేం, ఎందుకు చేయలేదు? నా ఇష్టం. వాట్? నీ ఇష్టం ఇంటి దగ్గరే. గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. విద్యార్థులంతా తమాషా చూస్తున్నారు. కొత్తగా వచ్చిన మాస్టర్కి సుధా సంగతి తెలియదులా ఉంది అనుకున్నారు. సుధా రెచ్చిపోయింది. ఏమన్నావు? జాగ్రత్తగా మాట్లాడు, హుంకారం జారీ చేసింది. నీ పప్పులు నా దగ్గర ఉడకవు. మీ నాన్న సంగతి తెలుసు. ఆత్మాభిమానం లేనివారు, పట్టు చేత్తో పట్టుకున్నవారు మీ నాన్నగారికి జడిసి మార్కులు వేస్తే పాస్ అవుతూ వచ్చావు. నువ్వే జాగ్రత్తగా ఉండు. మీ నాన్నకు చెప్తే ట్రాన్స్ఫర్ చేయిస్తాడు, అంతే కదా? హేళనగా నవ్వాడు మాస్టర్. సుధా విసవిసా నడిచి వెళ్ళిపోయింది. కొంప మునిగిపోతుంది మాస్టారు అన్నాడు క్లాస్ మానిటర్. లోతు తెలుస్తుందిలే బాయ్, లెట్ ఆన్ కంటిన్యూ అవర్ లెసన్. అందరూ కిమ్మనకుండా కూర్చున్నారు. ఇంటర్వెల్ తరువాత క్రాఫ్ట్ పీరియడ్. ఫైనల్ ఇయర్స్ అని ఎవరో ఒకరు స్పెషల్ క్లాస్ తీస్తారు. ఆ రోజు ఎవరూ తీయకుంటే చదువుకుంటూ చెట్ల కింద కూర్చున్నది సంధ్య. సుధా కార్ డ్రైవర్ వచ్చాడు. అమ్మాయి గారు, పెద్దమ్మగారు మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మన్నారు. భయంతో బిగుసుకుపోయింది. కాస్త చదివే వాళ్ళంటే సుధకు గిట్టదు. తనపై ఏం చెప్పిందో ఏమో.
అమ్మకు తెలిస్తే ఏమంటుందో? ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ డ్రైవర్ పిలిచాడు. రెండమ్మా, అమ్మగారు కోపగిస్తారు. ఇందిరమ్మ మంచితనంలో నమ్మకం ఉన్న సంధ్య అతని వెనుక వెళ్లి కారెక్కింది. విద్యార్థులు విద్యార్థినీలు వింతగా చూశారు. కారు దిగి బిక్కుబిక్కుమంటూ ఇంట్లో అడుగుపెట్టింది. హాల్లో కన్నీటి దారులతో మలిన వదనంతో సుధ కూర్చుంది. పక్కనే తండ్రి కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు. అతని ముఖం గంభీరంగా ఉంది. ఎదురు సోఫాలో ప్రకాష్, ఇందిరమ్మ కూర్చున్నారు. సంధ్య వెళ్లి బిడియంగా అందరికీ నమస్కరించింది. రామ్మ, ఇలా కూర్చో. పక్కనున్న కుర్చీ చూపించింది ఆవిడ. వెళ్ళి కూర్చుంది. 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. సంధ్య, ఈరోజు ఇంగ్లీష్ క్లాసులో ఏం జరిగిందమ్మా? తలెత్తింది సుధ. ఆమె తండ్రి చూపులు చూసి బెదిరిపోయింది. సంధ్య ఏం చెప్పలేక నిస్సహాయంగా ఇందిరమ్మ వంక చూసింది. భయం లేదు తల్లి, నిజం చెప్పు అన్నది హామీ ఇస్తున్నట్టు. నేను చెప్పిందంతా అబద్ధమా మమ్మీ? చూడు డాడీ, నువ్వు చెప్పేది అబద్ధమని కాదు సుధా. ఒకరిపై చర్య తీసుకునే ముందు 3వ మనిషి సాక్ష్యం కూడా వినాలి. ఆవేశం పనికిరాదు. చెప్పమన్నట్టు సంధ్య వంక చూసింది. తల వంచుకుని పాఠం అప్పగించినట్లు క్లాసులో జరిగిన విషయం చెప్పింది. చెప్పడం పూర్తయ్యేసరికి నుదుట చెమట పట్టింది. తలెత్తి చూసింది. అందరి చూపులు తన వంకే ఉన్నాయి. 4 రోజులు టైం ఇస్తే హోంవర్క్ ఎందుకు చేయలేదు సుధా? ఇందిరమ్మ కంఠంలోకి కఠినత్వం తెచ్చుకుని అడిగింది. చెయ్యకుంటే అలా అంటారేమిటి? ఆయన అన్న సంగతి కాదు నేను అడిగేది. నువ్వు ఉపాధ్యాయులు చెప్పిన పని ఎందుకు చేయలేదు అని. సుధా నిస్సహాయంగా తండ్రి వంక చూసింది. ఇందిరా, ఓ బికారి టీచర్ని వెనకేసుకురావడం ఏం బాగుండలా. మన అమ్మాయిని అనడానికి వాడికి ఎన్ని గుండెలు? వేణుగోపాలరావు అన్నాడు. మీరు ఊరుకోండి, అన్నిటికీ అతిగా అరాబం పనికిరాదు. బికారివాడు కాకుంటే ఓ లక్షాధికారిని ట్యూటర్గా కుదర్చండి. మీ కూతురు చెప్పినట్టు చదువు చెప్తాడు. 4 చదివే స్కూల్కు పంపినప్పుడు వాళ్ళలా తను ఉండాలి. కయ్యమంది ఇందిరమ్మ. అది కాదే, ఇన్నాళ్ళు ఉపాధ్యాయులు చెప్పలేదా? అమ్మాయి వినలేదా? ఏనాడైనా ఇలా జరిగిందా? కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మన అమ్మాయికే ఆవేశం అనుకుంటే అంతకన్నా మించిన వారు రావచ్చుగా. దీని గారాబం అన్ని చోట్ల ఎలా సాగుతుంది అన్నది తీవ్రంగా. అవును సుధా, మనం ఎంత అపురూపంగా పెరిగినా టీచర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆత్మాభిమానం గలవారిని, నిక్కచ్చిగా మందలించే వారిని గౌరవించాలి. చెప్పావులే మహాలావు, నువ్వు ఊరుకో. ప్రకాష్ను విధిలించి కొట్టింది సుధా. చూసారా కూతురి వాలకం? పెద్ద చిన్న ఏం లేదు. ఊరుకోయిందిరా, వయసు వస్తే అదే నేర్చుకుంటుంది. ఇంతకు తప్పంతా అమ్మాయిదేనంటావు. అతనిపై చర్య ఏమీ తీసుకోవద్దంటావు, అవునా? ఇంకా సందేహం దేనికి? మా గారాపు పట్టి తరపున క్షమాపణ కోరుకుంటామని చెప్పండి. భార్యను కోపంగా చూసి ఆయన తన గదిలోకి పోయాడు. అందర్నీ మింగేలా చూస్తూ కాళ్ళు దబదబా నేల మీద కొడుతూ మేడపైకి వెళ్ళిపోయింది సుధ. అత్తయ్య, సుధ తత్వము మారదంటావా? ఎలా చెప్పను? ఆయన మందలిస్తే దారిలోకి వస్తుంది. ఆయన పని చెయ్యరు అంది. కంటి నుండి రాలిన రెండు కన్నీటి బొట్లు తుడుచుకుంటూ. ఇంతకాడికి బడికి పంపడం దేనికి? ఇంట్లోనో కూర్చోబెడితే సరి. ఏ పని లేక ఇంకా మొండిగా తయారవుతుంది. ట్యూషన్ మాస్టారు నెల ఉండరు. నేను వెళ్ళొస్తానమ్మా. సంధ్య లేచి నిల్చుంది. విరిసి విరియని మొగ్గలా ఉన్న సంధ్య అంటే ఇందిరకెంతో ఇష్టం. ఉండమ్మా, తొందరే, డ్రైవర్ వదిలిపెట్టి వస్తాడు. కాఫీ తీసుకుని వెళ్దు గాని పని మనిషిని కేకేసింది. 5 నిమిషాల్లో పనవ్వ కాఫీ, ఓ ప్లేట్లో బూందీ బిస్కెట్లు తెచ్చి స్టూల్ మీద పెట్టి సంధ్య వైపు జరిపింది. తీసుకో అమ్మా. ఇందిరమ్మ అప్యాయంగా వీపు తట్టింది. ఒక్కర్తినా? నేను ఈ టైంలో పలహారం చేస్తానా? ప్రకాష్, నువ్వురా. బాలా, ఇంకో కప్పులో కాఫీ తీసుకురా. పని మనిషి వెళ్ళిపోయింది. ప్రకాష్ ఎదురుగా కూర్చోగానే సంధ్య గుండె దడదడలాడింది. అతను నిస్సంకోచంగా తననే చూస్తాడు. ఇద్దరు కాఫీ పలహారాలు పూర్తి చేశారు. సంధ్య, మీ అమ్మకి ఎలా ఉంది? అలాగే ఉందండి. మనోవ్యధి తగ్గితే మందు వంట పడుతుందంటాడు డాక్టర్. అమ్మ ఎన్ని చెప్పినా ఏదో దిగులుగా ఉంటుంది. సంధ్య కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. సంధ్యను దగ్గరకు తీసుకుంది ఇందిరమ్మ. నువ్వు దిగులు పడితే తన ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. నేను వస్తానుగా. డ్రైవర్ని కేకేసింది. పెద్దయ్య గారు బయటికి పంపారని చెప్పారు. ప్రకాష్, నువ్వు వెళ్ళి అమ్మాయిని వదిలిరా. సరే అత్తయ్య. అమ్మగారు, వద్దు, నేనొక్క తిని వెళ్ళగలను కంగారుగా వారించింది. పర్వాలేదమ్మా, మీరేం అన్యదా భావించొద్దు. మీరు ఇంటి యజమానులు. ఆ వీధిలో అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు.
మిమ్మల్ని మాలాంటి వాళ్లకు స్నేహం ఏమిటి అని పలు రకాలుగా ఆలోచిస్తారు. వారికి అవకాశం ఇవ్వడం దేనికి? మీ అభిమానం నేనెరగనా? నమస్కారం వినయంగా జవాబు చెప్పి సాగిపోయింది సంధ్య. విప్పారిన నేత్రాలతో ఆమెనే చూస్తూ ఉండిపోయింది ఇందిరమ్మ. వయసులో చిన్నదైనా ఎంత విచక్షణ అని ఆశ్చర్యపోయాడు ప్రకాష్. అమలు, త్వరగా వచ్చావు? జానకి కూతుర్ని చూసి అడిగింది. సంధ్య వెళ్ళి ఆమె దగ్గర కూర్చుంది. జరిగిందంతా చెప్పింది. జానకి ముఖం వివర్ణం అవడం చూసింది సంధ్య. అంత మొండిగా ప్రవర్తిస్తే 4 వెయ్యలేదా ఇందిరమ్మ? సరి, వాళ్ళ నాన్నగారి వాలకం చూస్తే మాస్టర్ని కొట్టించేలా ఉన్నారు. డబ్బుంది, ఎన్ని పనులన్నా చేస్తారు. వద్దు, అలా మాట్లాడొద్దు. వారు ఇటువంటి వారైనా మన శ్రేయోభిలాషలు. వెళ్ళి కాస్త త్రాగడానికి ఏదైనా తీసుకురా. కూతుర్ని అక్కడి నుంచి పంపించేసిందే. ఆమె అంతరంగం అంతులేని ఆవేదనకు గురి అయింది. అది బయటికి చెప్పలేంది. గోడ వైపు తిరిగి పడుకుంది. మరో 10 నిమిషాల్లో హార్లిక్స్ గ్లాస్తో వచ్చింది సంధ్య. అమ్మా లే, హార్లిక్స్ రాదు గాని. తల్లి భుజం పట్టి లేపింది. ఇప్పుడేం వద్దమ్మా, ఇటు తిరగకుండానే జవాబిచ్చింది. ఇప్పుడే కావాలన్నావుగా. ఆశ్చర్యంగా చూసింది. అమ్మకు మతి కూడా స్థిమితంగా ఉండదా? మూత పెట్టి గ్లాస్ బల్ల మీద పెట్టింది. హోంవర్క్ నోట్బుక్స్ తీసుకుని బల్ల దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఆమె చెయ్యి ముందుకు సాగలేదు. అంత క్రితం ఏ పుత్ర ప్రేమ చూసి మురిసిపోయిందో ఈనాడు అసహ్యించుకుంటుంది. చీ, అంత వివేకం లేని ప్రేమేమిటి? అమ్మ ఎంత మంచిది. ఎవరిని నిందించినా వెంటనే మందలిస్తుంది. సంధ్య 2వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.